హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తానండి. చాలా హెల్తీ రెసిపీ అనమాట. చూసారు కదా, ఏంటో తెలిసిపోయింది కదండి మీకు. ఈరోజు నేను పుల్కా విత్ కర్రీ అయితే ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తానండి. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకుని ఇందులోకి 2 కప్పుల వరకు గోధుమ పిండిని అయితే వేసుకోవాలండి. ఇలా గోధుమ పిండి వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇలా ఆయిల్, ఉప్పు వేసుకున్న తర్వాత మనకి పిండికి పట్టేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కొంచెంగా వాటర్ అయితే వేసుకుని మంచిగా కలుపుకోవాలన్నమాట అండి. మరీ గట్టిగా కాకుండా, మరీ లూజ్గా కాకుండా మీడియం సాఫ్ట్గా అయితే కలుపుకోవాలన్నమాట. ఇలా కొంచెం కొంచెంగా వాటర్ అయితే వేసుకుంటూ మంచిగా చపాతీ ముద్ద అయితే ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి. ఈ మాత్రం సాఫ్ట్ ఉంటే మనకి చాలా బాగా వస్తాయండి పుల్కాలు అయితే. ఈ విధంగా కలిపిన ఈ చపాతీ ముద్దను పైకి కిందకి ఇలా ఒక 2-3 సార్లు బాగా ట్యాప్ చేసుకుని ఇప్పుడు మనం ఈ పిండిని మూత పెట్టేసి కాసేపు పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ అయితే చేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకుని ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఈ ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలండి. నేను వచ్చేసి మీడియం సైజు ఉల్లిపాయలు 3 తీసుకున్నానండి. చూసారు కదా, ఇలా ఉల్లిపాయలు వేసేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలిపేసుకుని ఒక పచ్చిమిర్చి తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా బాగా ఫ్రై అయ్యేటంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం అంత సాల్ట్ అయితే వేసుకుంటే ఇంకా త్వరగా అయితే ఫ్రై అవుతాయి అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా చక్కగా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనకి ఈ కలర్ వచ్చే వరకు సరిపోతుందండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు అయితే వేసుకోవాలన్నమాట. ఈ బంగాళదుంపలు వచ్చేసి మీడియం సైజ్ బంగాళదుంపలు 2 అయితే తీసుకున్నానండి. చూసారు కదా, ఇలా వాటర్ లేకుండా తీసుకుని వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న ఈ బంగాళదుంప ముక్కల్ని మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి ఈ బంగాళదుంప అనేది మంచిగా వేగేటంత వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం అంత కరివేపాకు కూడా వేసుకోండి. చూసారు కదా, ఇలా కరివేపాకు కూడా వేసిన తర్వాత మంచిగా బాగా కలుపుకున్న తర్వాత కాసేపు ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మనకి బంగాళదుంప ఈజీగా కట్ అయిపోయేటంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక మీడియం సైజు టమాటాని అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత కాసేపు ఈ టమాటాను కూడా మగ్గించాలన్నమాట. ఈ టమాటా కూడా బాగా మగ్గిన తర్వాత చూసారు కదా, ఇలా చక్కగా బాగా మగ్గాలన్నమాట అండి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం చిన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు అయితే వేసుకోవాలండి. నేను వచ్చేసి ఒక చిన్న సైజు క్యాప్సికమ్ అయితే తీసుకున్నానండి. చూసారు కదా, ఇలా క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి క్యాప్సికమ్ అనేది తొందరగానే ఫ్రై అయిపోతుంది కాబట్టి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. నేను వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మనకి ఇది పచ్చివాసన పోయేటంత వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి మంచిగా ఫ్రై అయిపోయింది కదండి. ఇలా అడుగు పడుతూ ఉంటుంది, మనకి అప్పుడు బాగా ఫ్రై అయిపోయిందని అర్థం అనమాట. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం అంత పసుపు, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి. నేను వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకున్నానండి. మీరు తినే కారానికి తగ్గట్టుగా అయితే యాడ్ చేసుకోండి. ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం అంత బిర్యానీ మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది. మీ దగ్గర బిర్యానీ మసాలా లేకపోతే చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ అయితే వేసుకోవాలండి. ఇలా ముక్కలు మునిగేటంత వరకు కూడా వాటర్ అయితే వేసుకుని
ఇలా కర్రీ అనేది దగ్గరికంట అయ్యేటంత వరకు కూడా ఉడికించుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం అంత కొత్తిమీర అయితే జల్లుకొని సర్వ్ చేసుకోవడం అనమాట అండి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితేనే. ఇది రైస్లోకి, చపాతీలోకి, ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ ఆలు కర్రీ అనేది. చూసారు కదా, మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకొని ఈ చపాతీ ముద్దనైతే తీసుకుని మంచిగా పైకి కిందకి ఇలా బాగా ట్యాప్ చేసుకోండి. ఇలా బాగా ట్యాప్ చేసుకున్న తర్వాత ఈ చపాతీ పిండిని ఈ విధంగా రోల్లా చేసుకుని ఇలా చిన్న సైజు బాల్ లాగా చేసుకోండి. ఇలా బాల్స్ అన్నీ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం చూసారు కదా, ఇలా కొంచెం గోధుమపిండి అయితే జల్లుకొని ఇప్పుడు మనం చపాతీలు అయితే చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా చూపిస్తున్న విధంగా మంచిగా చపాతీలు అయితే రోల్ చేసుకోండి. నేను చపాతీలు చేయడానికి ఎప్పుడు ఇలా చాపింగ్ బోర్డ్ అయితే యూజ్ చేస్తానండి. ఫ్రంట్ సైడ్ అయితే వెజిటేబుల్స్ కట్ చేయడానికి యూజ్ చేసుకుంటాను. బ్యాక్ సైడ్ అయితే ఇలా చపాతీలు చేయడానికి యూజ్ చేసుకుంటానండి. మీలో నాలాగా ఎంతమంది అయితే యూజ్ చేస్తారో డెఫినెట్లీ కామెంట్లో చెప్పండి. మనకి చపాతీలు అనేవి ఈ విధంగా చేసుకుని చూసారు కదా, ఈ మాత్రం మందంగా చేసుకుంటే సరిపోతుందండి. అలా 2 చపాతీలు అయితే చేసుకుని కాల్చుకుంటూ ఉండాలన్నమాట. మరీ ఎక్కువగా చేసేసుకుని పక్కన పెట్టేసుకోకండి. ఎప్పటికప్పుడు ఇలా చేసుకుని ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగా పొంగి చాలా బాగుంటాయండి. చూసారు కదా, ఇలా మంచిగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక తవా అయితే పెట్టుకుని ఈ తవా అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు చపాతీని అయితే వేసుకోవాలండి. చూసారు కదా, ఇలా చపాతీని అయితే వేసుకుని మంచిగా కాల్చుకోవాలి. మరి ఎక్కువగా కాల్చేసుకోకండి. చూసారు కదా, ఇలా బబుల్స్ వచ్చేలాగా కాల్చుకుంటే సరిపోద్ది అనమాట. ఇలా 2 వైపులు కూడా చక్కగా కాల్చుకున్న తర్వాత వేరొక స్టవ్ అయితే వెలిగించుకుని మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా గ్రిల్ అయితే పెట్టుకుని ఈ గ్రిల్ మీద మనం కాల్చిన ఈ చపాతీని అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా 2 వైపులా మంచిగా కాల్చుకోవాలన్నమాట. ఈ విధంగా బాగా కాలిన తర్వాత ఇప్పుడు మనం ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాక్స్లోకి అయితే వేసేసుకున్న తర్వాత పైన ఒక ప్లేట్ అయితే మూత పెట్టేసుకోండి. ఇదే విధంగా వేరొక చపాతీని కూడా కాల్చుకుంటూ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మంచిగా పుల్కాలు అయితే రెడీ అయిపోతాయండి. చూసారు కదా, ఇదే విధంగా ఇదే ప్రాసెస్లో హై ఫ్లేమ్ పెట్టుకుని చేసుకుంటే మనకి చపాతీ అనేది మంచిగా పొంగుతుంది అనమాట. ఇలా పొంగిందంటే మనకి చాలా సాఫ్ట్గా అయితే ఉంటాయండి. చూసారు కదా, ఇలా పుల్కాలు అయితే రెడీ అయిపోయినాయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇదే విధంగా పుల్కాలన్నీ రెడీ చేసుకోవాలండి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మంచిగా సర్వ్ చేసుకోవడం అనమాట అండి. చూసారు కదండి, చూడడానికి చాలా బాగున్నాయి కదా, చాలా బాగా వచ్చాయి కదండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. మనకి ఈవినింగ్ వరకు కూడా అస్సలు పాడవకుండా మంచిగా ఉంటాయండి. ఈ విధంగా చేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా చాలా సాఫ్ట్గా అయితే వస్తాయండి. చూసారు కదా, కర్రీ అయితే కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. బాయ్ బాయ్.